ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని డైలాగ్స్, మేనరిజమ్స్ ప్రభావం కేవలం యూత్ ఆడియన్స్ లోనే కాదు, అన్ని ఏజ్ గ్రూపులపై కూడా ఉంది అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్రికెటర్స్ నుండి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికి తగ్గేదేలే అనే డైలాగ్ రోజుకి ఒక్కసారైనా ఏదో ఒక సందర్భంలో వాడాల్సిందే. ఇది పుష్ప మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి. కానీ పుష్ప 2 రిలీజ్ అయ్యాక తగ్గేదేలే డైలాగ్ తో పాటు రప్పారప్పా డైలాగ్ అని కూడా బాగా ఫేమస్ అయింది. అయితే రీసెంట్ గా మాజీ సీఎం జగన్ పర్యటనలో ఒక అభిమాని జగన్ ప్లకార్డుపై మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జాతరలో వేటతలను నరికినట్టుగా రప్పారప్పా నరుకుతాము ఒక్కొక్కరిని అని ఉంటుంది. పబ్లిక్ లోకి వచ్చి ఇలాంటి హెచ్చరికలతో కూడిన ఫ్లకార్డ్స్ ని పట్టుకుని తిరగడంపై కూటమి ప్రభుత్వం ఫైర్ అయింది. అసలు ఇలాంటి సైకిళ్లను ప్రోత్సహించడానికి మనసెలా వస్తుంది? ఖచ్చితంగా ఈ ఫ్లకార్డుని పట్టుకుని తిరిగిన వాళ్లపై చర్యలు తీసుకుంటాము అంటూ నిన్న నారా లోకేష్ ట్వీట్ చేయడం, నేడు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం వంటివి జరిగాయి. అయితే ఈ ఘటనపై కాసేపటి క్రితం మాజీ సీఎం జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఎల్ఈడీ స్క్రీన్ పై తన కార్యకర్త పట్టుకున్న ఫ్లకార్డుపై ఉన్న దానిని చదవమని తన పక్కన ఉన్న వాళ్ళకి చెప్తాడు. అతని చదివిన తర్వాత ఇది సినిమా డైలాగ్ కాదయ్యా, పుష్ప సినిమా డైలాగ్ చెప్పినందుకు కూడా అరెస్ట్ చేస్తారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పుష్ప డైలాగ్స్ చెప్పినా తప్పే, పుష్ప మేనరిజమ్స్ చేసినా తప్పే, ఏంటయ్యా ఇది అంటూ జగన్ చెప్పారు. అయితే జగన్ మాట్లాడిన ఈ మాటలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిమాన హీరో డైలాగ్ ని మాజీ సీఎం వాడుకున్నాడు అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ మాజీ సీఎం అయింది కూడా జగన్ ఇలాంటి వాటిని ప్రోత్సహించడంపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అది సినిమా డైలాగ్ అయ్యుండొచ్చు, కానీ ఎలాంటి సందర్భంలో ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం చేసుకోకపోతే ఎలా? అదే పల్నాడు జిల్లాలో ఎన్నికల సమయంలో టీడీపీ వైసీపీ పార్టీల కార్యకర్తల మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం ఉండేదో అప్పుడే మర్చిపోయారా? అలాంటి ప్రాంతంలో ఇలాంటి ఫ్లకార్డులు పట్టుకుని తిరిగితే తప్పు అని చెప్పాల్సింది పోయి సమర్థించడం జగన్కే చెల్లింది అంటూ మండిపడుతున్నారు. కూటమి నేతలు కూడా జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.